హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుందామండి. సో ఇఫ్ యూ కెన్ సీ, ఈ రోజు మార్కెట్ లో మనకి స్లైడ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చినప్పటికీ ఇమీడియట్ గా సెల్లింగ్ ప్రెజర్ లోకి వెళ్ళింది అండ్ ఆఫ్టర్ నుంచి మార్కెట్స్ రికవర్ అవడానికి ట్రై చేసి మళ్ళీ అగైన్ సెల్లింగ్ ప్రెజర్ లోకి వెళ్ళింది. సో ఓవరాల్ గా చూసుకుంటే నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కొంచెం వాలటైల్ గా క్లోజ్ అయింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మార్కెట్ ర్యాలీకి కాంట్రిబ్యూట్ చేసిన సెక్టార్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు నెగిటివ్ రియాక్ట్ అవడానికి ఫస్ట్ కాంట్రిబ్యూట్ చేసే సెక్టర్ ఐటీ సెక్టర్. సో దీనికి రీజన్ మనందరికీ తెలుసు. సో ఐటీ సెక్టర్ ఆల్మోస్ట్ 0.7% వరకు ఫాల్ వచ్చింది. సో దీనికి మేజర్ రీజన్ H1B వీసా ఫీజ్ ఇంక్రీజ్ చేయడం. సో దీని ఇంపాక్ట్ అనేది డైరెక్ట్ గా మన ఇండియన్ ఐటీ స్టాక్స్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఐటీ సెక్టర్ లో 2 days నుంచి కరెక్షన్ చూస్తున్నాం. అండ్ మార్కెట్ స్టేబుల్ అవడానికి ఒక పాజిటివ్ సెక్టర్ చూసుకుంటే ఆటో సెక్టర్. సో ఆటో సెక్టర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 0.6% వరకు మనకి పాజిటివ్ ర్యాలీ వచ్చింది. సో దీనికి మేజర్ రీజన్ వచ్చేసరికి ఆటో సేల్స్ చాలా బెటర్ గా ఇంక్రీజ్ అయ్యాయి. సో దానికి మేజర్ రీజన్ ఫెస్టివల్ సీజన్. సో ఈ రోజు నుంచి మనకి దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోయి అండ్ దాంతో పాటు September 22 నథింగ్ బట్ నిన్నటి నుంచి మనకి జిఎస్టీ లో ఏదైతే రిఫార్మ్స్ తీసుకొచ్చారో అవి నిన్నటి నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చి ఈ రెండు కలిసి రావడం వల్ల ఈ సెక్టార్ కి సంబంధించిన సేల్స్ ఎలా ఇంక్రీజ్ అని అంటే మారుతి సుజుకి జస్ట్ 1 day లోనే 30,000 కార్స్ ని సెల్ చేసింది. అండ్ ఈవెన్ హుండై మోటార్స్ కూడా 1 day లోనే 11,000 కార్స్ ని సెల్ చేసింది. జనరల్ గా ఈ కంపెనీస్ యావరేజ్ గా 1 day లో సెల్ చేసిన దానికంటే 5 to 6 times సేల్స్ పెరిగింది. అండ్ ఈ ఎంటైర్ దివాళీ వరకు కూడా మనకి ఆటో సెక్టర్ పర్ఫార్మెన్స్ కొంచెం పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ దీంతో పాటు ఈ రోజు బ్యాంకింగ్ సెక్టర్ కూడా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. సో ఇప్పుడు ఒక్కసారి నిఫ్టీకి సంబంధించిన రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నామండి. సో ఫస్ట్ లెవెల్స్ చూసుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ, నిన్న మనకి 25,300 బ్రేక్ చేసింది, క్రూషియల్ సపోర్ట్. సో అది ఈ రోజు ఇంకా ఆ లెవెల్ బ్రేక్ చేయలేదు కాబట్టి సో నిన్న ఏదైతే సపోర్ట్ కింద వర్క్ అయిందో అది ఈ రోజుకి రెసిస్టెన్స్, ఫాలోడ్ బై ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ వచ్చేసరికి మనకి రౌండ్ ఫిగర్ 25,100. సో దిస్ ఇస్ ద సపోర్ట్ లెవెల్. సో ఆల్మోస్ట్ చూసుకుంటే మీకు ఒక 200 పాయింట్స్ మనకు ఒక జోన్ ఫామ్. సో ప్రైస్ ఈ జోన్ లో ఉన్నంత వరకు జనరల్ గా 200 పాయింట్స్ రేంజ్ అనేది పెద్ద రేంజ్ ఏం కాదు. జనరల్ గా ఒక కన్సాలిడేషన్ కి సూటబుల్ రేంజ్. సో ఈ 200 పాయింట్స్ రీజన్ లో ఉన్నంత వరకు మనం అంత ఫాస్ట్ మొమెంటం గానీ ప్రాపర్ ట్రేడ్స్ అయితే ఫోకస్ చేయలేం కాబట్టి సో మార్కెట్ ఈ 200 పాయింట్స్ రేంజ్ లో ట్రావెల్ అవుతున్నంత వరకు మనకు అంత ఎఫిషియెంట్ ట్రేడ్స్ దొరకడం కష్టం అవుతుంది. కాబట్టి ప్యూర్లీ రేపు లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ మాత్రమే నేను పర్సనల్ గా ఫోకస్ చేస్తాను. సో లెవెల్ బేస్డ్ అంటే ఐదర్ ప్రైస్ రెసిస్టెన్స్ వెళ్ళినప్పుడు లేదా సపోర్ట్ వెళ్ళినప్పుడు మనం అక్కడ జరుగుతున్న ప్రైస్ యాక్టివిటీ బట్టి మనం రియాక్ట్ అవడానికి ట్రై చేద్దాం. బట్ ఓవరాల్ సెంటిమెంట్ చూసుకుంటే మార్కెట్ సెంటిమెంట్ ఇంకా కొంచెం నెగిటివ్ గా ఉంది. సో న్యూట్రల్ కి ప్రిపేర్ ఉందాం, పాజిటివ్ సైడ్ కి ప్రిపేర్ ఉందాం, నెగిటివ్ సైడ్ కూడా ప్రిపేర్ ఉందాం. ఏ డైరెక్షన్ కి వెళ్ళినా మనం ఎగ్జాక్ట్ గా ఏం చేస్తే బెటర్ అనేది చెక్ చేసుకోండి. బట్ ఓవరాల్ ఆప్షన్స్ ఏం చూసుకుంటే మనకి కంప్లీట్ హైయర్ లెవెల్ నుంచి కాల్ ప్రెజర్ ఎక్కువ ఉంది కాబట్టి సో టెక్నికల్ అనాలిసిస్ పరంగా చూసుకున్నా మనకి డౌన్ ట్రెండ్ లో ఉంది. ఆప్షన్ అనాలిసిస్ బట్టి చూసుకున్నా సరే డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి సో ఫస్ట్ ప్రయారిటీ నేను షార్టింగ్ ఇస్తున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ మనం షార్టింగ్ చేసుకోవాలండి, నథింగ్ బట్ సెల్ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటే సో ప్రైస్ మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అవుతున్న ప్రాసెస్ లో ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇదే ర్యాలీ కనుక కంటిన్యూ అవుతున్నట్లయితే దిస్ విల్ బి ద సెల్లింగ్ ఏరియా. సో ఎందుకంటే ప్రైస్ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ చేసి వచ్చింది కాబట్టి మళ్ళీ ఇది అప్ సైడ్ క్లియర్ గా బ్రేక్అవుట్ జరిగేంత వరకు కూడా నేను లాంగ్ సైడ్ వెళ్ళదలుచుకోవట్లేదు. సో అందుకని మేబీ ప్రైస్ కొంచెం ఈ లెవెల్ కి వస్తే సో అంటిల్ ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ జరిగినంత వరకు కూడా నేను ఇక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాను. సో దిస్ విల్ బి ద ఫస్ట్ లొకేషన్. లేదా ప్రైస్ ఇదే కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతూ మళ్ళీ ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్ కి వచ్చినప్పుడు ఇది డౌన్ సైడ్ బ్రేక్ చేసిన నేను షార్టింగ్. ఎందుకంటే ఇప్పుడు సెంటిమెంట్ ఎగ్జిస్టింగ్ సెంటిమెంట్ కొంత నెగిటివ్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ ప్రయారిటీ షార్టింగ్ కి వెళ్దాం. అండ్ అలా కాకుండా ప్రైస్ ఈ ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ రీజన్ మధ్యలోనే ట్రేడింగ్ కనుక జరుగుతున్నట్లయితే కంప్లీట్ ఆప్షన్ బయింగ్ ని అవాయిడ్ చేద్దాం. అండ్ యూ కెన్ గో ఫర్ ఆప్షన్ సెల్లింగ్. అండ్ ఆప్షన్ సెల్లింగ్ వెళ్ళాలనుకుంటే యూ కెన్ గో ఫర్ సెన్సెక్స్, బికాస్ సెన్సెక్స్ థర్స్డే వీక్లీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి. అందుకే బెస్ట్ పాయింట్ ఏంటంటే ప్రైస్ ఈ 200 పాయింట్స్ రీజన్ లో కన్సాలిడేషన్ జరుగుతున్నప్పుడు నథింగ్ బట్ ఈ రీజన్ అప్ సైడ్ గానీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వనంత వరకు కూడా మీరు లాంగ్ ఎక్స్పైరీస్ నథింగ్ బట్ మంత్లీ ఎక్స్పైరీ కానీ లేదా నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ రిలేటెడ్ షార్ట్ స్ట్రాంగిల్స్ తీసుకుంటే ఆ కన్సాలిడేషన్ ప్రాసెస్ లో మీకు ఇంకా డికే జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా మీరు అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు అంటిల్ ప్రైస్ ఈ రీజన్ లో ఉన్నంత. లేదు ఒకవేళ మనం లాంగ్ పొజిషన్ కి వెళ్ళాలనుకుంటే సో చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఈ పాయింట్ కి వచ్చింది, ఇక్కడ నుంచి ఏదైనా రివర్సల్ కనిపిస్తే ఇక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకుంటారండి. యూ షుడ్ నాట్ డూ దట్. ఎందుకు అంటున్నానంటే ప్రైస్ ఆల్రెడీ టెక్నికల్లీ ఒక సెల్లింగ్ ఏరియాలోకి వెళ్ళిపోయింది కాబట్టి సో సెల్లింగ్ ఏరియాలో ఉన్నంత వరకు కూడా మీరు బయింగ్ ఆపర్చునిటీస్ ని ఇగ్నోర్ చేసేయాల్సిందే. బికాస్ మేజర్ సెంటిమెంట్ ఏంటో ఆ సెంటిమెంట్ మాత్రం ఫాలో అయితే మనకి హై విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో నేను లాంగ్ పొజిషన్ కి వెళ్ళాలనుకుంటే నాకు ఇక్కడ చాలా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ రావాలి. ఆ బ్రేక్అవుట్ కాంట్రిబ్యూషన్ తో పాటు హై వాల్యూమ్స్ ఉండాలి. ప్లస్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో ఇప్పుడు ఏదైతే నెగటివ్ సెంటిమెంట్ ఉందో అది రివర్స్ అవుతుందో పాటు 25,300 అండ్ 25,500 ఈ రెండు సైడ్ నుంచి మీకు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి. అండ్ అట్ ది సేమ్ టైం 25,200, 25,100 అండ్ 25,000 సో ఈ 3 స్ట్రైక్ సంబంధించి ఫుడ్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి. సో బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు జస్ట్ ఒక
క్యాండిల్ చూసి ఆ క్యాండిల్ క్రాస్ అయిపోయింది కదా మీరు లాంగ్ పొజిషన్ తీసుకోవద్దు. సో ఖచ్చితంగా వాల్యూమ్స్ తో పాటు ఈ కాంట్రిబ్యూషన్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా కనిపిస్తేనే అప్పుడు లాంగ్ పొజిషన్స్ కి వెళ్దాం. లేదంటే ఆ బ్రేక్అవుట్ ను కూడా మీరు అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఫర్ మీ పర్సనల్లీ వెన్స్డే అనేది నేను జనరల్ గా ట్రేడింగ్ చేయను. బికాస్ మోస్ట్ ఆఫ్ ది వెన్స్డేస్ మార్కెట్ చాలా సైడ్ వేస్ లో ఉండిపోతుంది. చాలా తక్కువ రీజన్ లో ట్రేడింగ్ జరుగుతుంది. సో ట్రేడ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటుంది. నేనైతే పర్సనల్ గా వెన్స్డే అవాయిడ్ చేస్తాను. బట్ ట్రేడ్ చేయాలంటే పర్ఫెక్ట్ బ్రేక్అవుట్స్ లేదా పర్ఫెక్ట్ రివర్సల్స్ జరిగితేనే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రిపేర్ గా రైట్. సో దిస్ ఇస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లో కూడా ఉంటుంది. బట్ ఒకసారి లెవెల్స్ పరంగా చూసుకుందాం. సో సెన్సెక్స్ కూడా మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్ సపోర్ట్ కి రెసిస్టెన్స్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో దట్స్ వై సో కంప్లీట్ ఇందులో కూడా లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ కి ప్రయారిటీ ఇచ్చుకుందాం. సో 81,600 విల్ బి ద స్ట్రాంగ్ సపోర్ట్ అండి. సో మనకి ప్రైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదైనా ట్రేడ్ యాక్టివిటీ ప్లాన్ చేసుకుందాం. సో ఫర్ టైమింగ్ ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ చేసి ఒక మేజర్ నెగటివ్ జోన్ లోకి వచ్చేసింది కాబట్టి సో ఇది బ్రేక్ చేస్తే మనం షార్టింగ్ ఆపర్చునిటీకి వెళ్ళిపోదాం. లేదా మళ్ళీ ప్రైస్ రివర్స్ అయిపోయి ఇక్కడ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు కూడా షార్టింగ్ వెళ్ళిపోదాం. అలా కాకుండా ప్రైస్ ఈ సపోర్ట్ కి వచ్చి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే చాలా పెద్ద ఏరియా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ క్లోజ్ టు మీకు ఒక 1000 పాయింట్స్ రీజన్ కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ లో మీకు మార్కెట్ ఈ బాటమ్ లెవెల్ కి వచ్చి ప్రాపర్ హైస్ అండ్ లోస్ ఇలా స్ట్రక్చర్ ఫార్మ్ అయితే అప్ ట్రెండ్ స్ట్రక్చర్ ఇనిషియేట్ అయితే టెంపరీ ఇంట్రాడే పర్పస్ కానీ లేదా ఒక స్కాల్పింగ్ పర్పస్ మనం ఇక్కడ లాంగ్ పొజిషన్ కూడా తీసుకోవచ్చు. బట్ జనరల్ గా అది కూడా రిస్క్ అండి. సో ట్రిక్ స్కాల్పింగ్ అలవాటు ఉంటే చేసుకోండి. లేదు అనుకుంటే సేఫ్ గా ఈ జోన్ బ్రేక్ అయిన తర్వాతే మీరు లాంగ్ వెళ్ళండి. అది బ్రేక్ అవునంత వరకు కూడా మీరు షార్టింగ్ ప్లాన్ చేసుకుంటే బెటర్. సో ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ కూడా అనాలిసిస్ చేసుకుందాం. సో ఫికాసి బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చిన నిన్న ఇంట్రాడే లో పాయింట్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకుని అక్కడ నుంచి షార్ప్ రికవరీ వచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే సపోర్ట్ ఉందో ఇది కూడా మనకి ప్రీవియస్ గా ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ కింద వర్క్అవుట్ అయింది. కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది అండ్ అగైన్ బ్రేక్అవుట్ అవుతాయి. అగైన్ సపోర్ట్ కింద వర్క్ అయింది అండ్ ఇప్పుడు కూడా సపోర్ట్. సో 55,200 విల్ బి ద సపోర్ట్ ఫర్ టుమారో పర్పస్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ రీసెంట్ స్వింగ్ హై దగ్గర కూడా ఒక కామన్ రెసిస్టెన్స్. సో 55,600. సో ఈ 400 పాయింట్స్ రీజన్ లో ఉన్నంత వరకు కూడా మనకి ఆప్షన్ బయింగ్ లో ఎలాంటి ఆపర్చునిటీ రాదు. సో బేస్డ్ ఆన్ దిస్ బ్రేక్అవుట్ మాత్రమే ట్రేడ్ చేద్దాం. సో కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ హై పాయింట్ బ్రేక్ చేసింది అనుకున్నాం. ఈ హై పాయింట్ బ్రేక్ చేసిన తర్వాత సమ్వే క్లోజ్ మీకు 55,700 దగ్గర హై ఉంది. సో బ్రేక్ చేస్తే మళ్ళీ మీకు ఇమీడియట్ గా 56,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఈ 300 పాయింట్స్ జనరల్ గా 300 పాయింట్స్ తక్కువ రీజన్ అయితే కాదు. కాకపోతే ఆల్మోస్ట్ ప్రైస్ ఒక రెసిస్టెన్స్ ఏరియా క్రూషియల్ రెసిస్టెన్స్ ఏరియాకి వెళ్ళిపోయి అంటే వేరే ఎక్కడ మాట్లాడుకుంటుంది మనకి ఇంట్రాడే పర్పస్ కి రెసిస్టెన్స్ అయినప్పటికీ ఈ 56,000 హైయర్ టైం ఫ్రేమ్ లో కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఒకసారి మీరు కావాలంటే 1 hour టైం ఫ్రేమ్ కానీ 1 day టైం ఫ్రేమ్ చూడండి. మీకు ఆల్మోస్ట్ ఈ బాటమ్ దగ్గర నుంచి మార్కెట్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వరకు మంచి వాల్యూ వచ్చి రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది. ఒక పుల్ బ్యాక్ మళ్ళీ ఈ బ్రేక్అవుట్ దగ్గర చూసుకుంటే అంటే ఆల్మోస్ట్ ఒక క్రూషియల్ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఒక రెసిస్టెన్స్ కి వెళ్ళినప్పుడు ఇంత తక్కువ ఏరియాలో ఉన్నప్పుడు ఎవరు ట్రేడ్ చేయరు. అండ్ మోర్ ఓవర్ జనరల్ గా రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు బయింగ్ కి డిమాండ్ చాలా తగ్గిపోతుంది. అంటే ఎంత హై పాయింట్ ఎవరు బై చేయడానికి ఇష్టపడరు. సో మోస్ట్లీ బ్రేక్అవుట్ జరిగినా కూడా మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ పైకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను పర్సనల్ గా 56,000 బ్రేక్ చేస్తేనే నేను లాంగ్ పొజిషన్స్ ప్లాన్ చేసుకుంటాను. టిల్ దెన్ మార్కెట్ లో కంప్లీట్ సైడ్ వేస్ లేదా ఈ రోజు ఇంట్రాడే లో మళ్ళీ బ్రేక్ చేస్తే ప్రాపర్ షార్ట్ పొజిషన్స్ కి వెళ్ళిపోతుంది. రైట్. సో నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా ఒక సైడ్ వేస్ ఒక హై పాయింట్ లో పాయింట్ మధ్యలో కన్సాలిడేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ కన్సాలిడేషన్ రీజన్ బ్రేక్అవుట్ అవ్వడంత వరకు కూడా మనకు ప్రాపర్ ట్రేడ్ ఆపర్చునిటీస్ దొరకవు. అండ్ బేస్డ్ ఆన్ బ్రేక్అవుట్స్ అండ్ దాంతోపాటు వాల్యూమ్ అండ్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ కూడా చూసుకుని మనం రైట్ ఇంట్రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. థాంక్యూ.